బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. చూసేవాళ్ళు కూడా కొంతమంది అయితే లైక్ చేయడం లేదు. మీరు ఒక లైక్ చేశారంటే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది. అలాగా కొంచెం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకపోతే ఈరోజు ఈ వీడియో అయితే సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగు అది నిన్న నేను చెప్పాను కదా, ఉప్పు దీపం పెడతాను అని చెప్పేసి పెట్టాను కదా, అది మార్నింగు ఆ ఉప్పు మీకు నేను ఆ ఉప్పు దీపం గురించి ఒక వీడియో చేస్తున్నాను. దీంట్లో మీకు ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ అది చూడండి మీరు. మార్నింగ్ సాటర్డే మార్నింగ్ ఏం చేయాలంటే, మనం స్నానం చేసేసాక ఈ ఉప్పు ఇదంతా క్లీన్ చేసుకుంటాం కదా, తీసేసి ఇవన్నీ ఆ పూలు కానీ ఉప్పు ఆ ముగ్గు పసుపు కుంకాలు అన్నీ ఒక కవర్లో వేసుకొని పోయి ఎక్కడన్నా ఆరు బయట ఒక చెట్టు కింద చెట్టు మొదట్లో వేయమన్నారనమాట గురువు గారు. మరీ చెట్టు మొదట్లో వేస్తే ఉప్పు ఎక్కువైతే చెట్లు కూడా చచ్చిపోతాయి. కొంచెం ఒక జానెడు దూరంలో ఒక గుంతతో వేసి అందులో అయినా వేసేసి కప్పేసేస్తే అందులో ఉంటుంది అనమాట. లేదు మనకు దగ్గరలో ఎక్కడన్నా పారే ఏరు అలాగా ఉంటే ఏరులో వేసేసేయచ్చు. ఏవి లేవు వసతి లేదు అని అంటే ఉప్పు వరకు షింక్లో వేసేసి ఆ పూలు అవన్నీ మనం ఎక్కడన్నా ఎవరు తొక్కని చోట పడేసుకోవచ్చు అనమాట. అలాగా నేనైతే మా వీధిలో ఆ మూల ఒక కానక చెట్టు ఉండింది. ఆ కానక చెట్టుకి దగ్గరలో తవ్వేసి అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట. వస్తా ఇంకా రోజు నేను చెప్తున్నాను కదా, ఆ బెండ చెట్టుకి రోజు 2, 3 అలాగా కాయలు కాసాయి. సరే ఈరోజు ఒక 4 కాయలు ఉన్నాయి. ఆ 4 కోసుకొని తీసుకొని వచ్చాను అనమాట. ఈరోజు కూర సాంబార్ అన్న చేద్దాంలే అని చెప్పేసి ఈ బెండకాయలు నిన్న వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఒక ముల్లంగి దోసకాయ అవి తెచ్చాను, వంకాయలు అవి. ఇంకా సరే బట్టలు ఉన్నాయి మిషన్కి వేయాల్సినవి, అవన్నీ ముందు బట్టలు మిషన్కి వేసేసాను. బయట ముగ్గులు కూడా వేసేసాను. ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్నది కదా, మర్చిపోయా మీకు చెప్పనాటికి, ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా, అది వైకుంఠం ముగ్గులు అవి వేస్తాము. నేనైతే ప్రస్తుతానికి సింపుల్గా వేస్తున్నాను. ఇంకా ముగ్గు పిండి కలర్స్ అవి తెచ్చుకోవాలి. ఈసారి కొంచెం బజార్కి వెళ్ళినప్పుడు అవన్నీ తెచ్చుకుంటే ఇంకా వైకుంఠ వాకిళ్ళు అలాగ పెట్టుకునే వాళ్ళం. మేము చిన్నప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయింది అంటే భలే ఇష్టం అనమాట. ముగ్గులు పెట్టుకోవడం, ఆ వాకిళ్ళు పెట్టుకొని వాకిళ్ళలాగా ముగ్గులు వేసుకోవడం, అవన్నీ వంతులు పెట్టుకొని వేసుకునే వాళ్ళం అనమాట. మేము పల్లెల్లో ఉన్నప్పుడైతే మా వాకిళ్ళ ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి కల్లాపులు జల్లుకొని ఎంత చీకటితోనే వీళ్ళు పిల్లలు అందరం పోటీ పడి వేసుకునే వాళ్ళము. అవన్నీ గుర్తొస్తాయి. పండగ నెల అంటాం కదా, పండగ నెల స్టార్ట్ అయిందంటే మాత్రం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా సరే ఇవి చూపిద్దాము. ఈ కాకరకాయలు అయితే బాగా వచ్చాయి, మన చెట్టుకి బాగా ఉన్నాయి కాకరకాయలు. ఇంకా కొంచెం లావు అవుతాయేమో చూద్దాము. ఒకసారి మా పిన్నమ్మ చెప్పింది కాకరకాయ పులుసు, నేను ఎప్పుడు పెట్టలేదు, చాలామంది పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది మే కాకరకాయలు భలే కాస్తుంది మీ చెట్టుకి, ఒకసారి పులుసు పెట్టు బాగుంటుంది అనింది. నేను ఎప్పుడు చేయలేదు అంటే నేను చెప్తలే అలాగ పెట్టు అని అనింది. ఈసారి నేను ఈ కాకరకాయలు బాగా ముదిరేటప్పుడు కొయ్యమని చెప్పింది అనమాట. అందుకని నేను అవి బాగా ముదిరాక కోస్తాను. ఈసారి 4 కాయలైనా చాలు, చాలా కమ్మంగా ఉంటుంది పులుసు అని చెప్పింది ఈరోజు ఫోన్ చేస్తే. సరే నేను అందుకే ఇంకా అప్పుడు ఫోన్ చేసి అడగదాంలే, నేను అడుగుతాలే అవి కోసినప్పుడు అని చెప్పాను. అందుకే చూస్తే ఇంకా బాగా ముదరలేదనమాట. బాగా ఇంకా కొంచెం ఇంకొక రోజు 2 రోజులు ఉంటే పండుతాయి అనే టైంలో కోసుకొని చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందంట. అది ఇంట్లోనే పండాయి కదా, నీకు ఇంకా కాయలు బాగా టేస్ట్ ఉంటుంది, అట్లా చెయ్యి ఒకసారి అని చెప్పింది. సరే చేద్దాం అనుకున్నాను. ఇంకా అది చూడండి, నేను పుదీనా చికెన్లో అక్కడ తెచ్చినప్పుడు కొన్ని ఊరికి అక్కడ గుచ్చిపెట్టాను అనమాట. బాగా ఇగురు పెట్టి బతికింది. అక్కడ ఒక 4 ఆకులైనా ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి అక్కడ గుచ్చాను. ఆ తమలపాకు చెట్టు కూడా చాలా బాగా వచ్చింది, ఇగురు పెట్టుకొని అల్లుకుంటుంది మాకు. అసలు తమలపాకు చెట్టు నేను అంతకుముందు ఎన్నిసార్లు వేసానో ఎప్పుడు బతికిందే లేదనమాట, ఎప్పుడు చచ్చిపోతూ ఉండేవి. ఇదివరకు టైంలో నేను చెప్పాను కదా, నాకు బ్యాడ్ టైం ఉన్నప్పుడంతా నాకు అనకూడదు కానీ మనకి అంటాము, ప్రకృతి కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అన్ని రకాల, ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని చెప్తుంటుంది. అయినా కూడా అది మనకి ఎలాగుంటుందంటే మనలోనే అది అహంకారం అనుకోవాలో, మన మీద మనకు నమ్మకం అనుకోవాలో అవి పెట్టుకొని అలాగే ఉంటుందిలే, మనం చేస్తే ఎందుకు చేయలేము అనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటాము. నిజంగా చాలా చాలా మనకు తెలుస్తుంటాయి, ఇది
వెనక్కి పోద్ది అనేవి సూచనలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అయినా కానీ మనం చేస్తాము. అలాగ మేము చేసే మరీ బొక్కబారిలో పడి మళ్ళీ ఇప్పుడు నిదానంగా అన్నీ ఆలోచించి చేస్తున్నాం అనమాట. ఇంకా ఈ దోసపిండి ఉంటే వాటిల్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసి టిఫిన్కి చేశాను. ఆ కూరగాయలు చెప్పాను కదా, అవన్నీ సాంబార్ చేస్తాను. సాంబారు ఈవినింగ్ మా వారు కూడా వస్తారు కాబట్టి మా వారికి చాలా ఇష్టము. రేపు ఇడ్లీ పెడతాను, ఇడ్లీలోకి దానికి సరిపోద్ది అని చెప్పేసి తిరగాలి. అంటే మంచం ఎక్కేది అంటే మంచం ఎక్కేది సినిమండ. ఓ నాన్న ఓం కావాలా, ఓం కావాలి చెప్పు రా, నేను బాత్ చెప్తుంటాను కదా. మా బుడ్డగాడు నిజంగా మా ఇంట్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా అనమాట. మాకు లేని అదృష్టాన్ని మేము దానిలో చూసి దాని చేష్టాలు చూసి చాలా మురిసిపోతుంటాం, మా వారైనా నేనైనా. అది ఒక హ్యాపీగా ఒక పిల్లోళ్ళు మన ఇంట్లో తిరుగుతున్నారు అనే ఒక ఆనందంతో ముద్దాడుతూ ఉంటాం అనమాట. అది అందుకే అందరూ మా వాళ్ళందరూ కూడా ఏతలు చేస్తారు. దాన్ని కుక్కని నువ్వు కుక్క పిల్లలాగా పెంచితే కదా, అది కుక్కకి మనిషికి మధ్యలో లాగా తయారైపోయింది, కుక్కకి తక్కువ మనిషికి ఎక్కువ లాగా తయారైపోయింది అనేసి అంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు అనమాట. నిజంగా కూడా అది ఒక మనిషిలాగే అన్నీ చేస్తుంటుంది. కొన్ని చేష్టలు అయితే భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అవి చేసేదంతా. మేము కూడా అంతే ఆనందపడతాం, మాకు ఇష్టం. అట్లాగా ఏం చేస్తాం, మాకు ఇంట్లో అంటాం కదా, పిల్లలు వాళ్ళు ఉండి పెంచుకొని అవన్నీ అనుభవిస్తుంటే మనకు అంత అనిపించేది కాదేమో అనిపించింది. ఆ ప్రేమ అంతా అట్లాగా దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం మేమిద్దరం అయితే. ఇంకా ఇదైతే సాంబారు. మామూలుగా సాంబార్ నేను సింపుల్గానే చేస్తాను, మీకు చాలాసార్లు చూపెట్టున్నాను, అది చేస్తూ ఉన్నాను అన్నమాట.
ఇలాగా ఇదంతా చేసేసాను. సాంబార్ అంతా మామూలుగానే నాకు సాంబార్ పొడి నేనే చేసి పెట్టుకొని ఉంటాను. దాంట్లో వేసిన వెజిటేబుల్ వచ్చి ఒక ముల్లంగి, క్యారెట్, దోసకాయ, వంకాయ ఒకటి, మన ఇంట్లో కాసిన ఒక 5-6 బెండకాయలు ఉన్నాయి. అవన్నీ కలిపి చేశాను అనమాట. ఇంకా నేను అన్నం పెట్టుకునే ఈ లోపలే బయట కుక్క ఉంది కదా, నల్ల కుక్క పిల్లలు అవన్నీ అరుస్తూ ఉన్నాయి అన్నమాట. సరే వాటికి కొంచెం కలిపి ఎత్తుకొని పోయి వాటికన్నిటికీ వేశాను. ఆ నల్ల కుక్క అయితే పాపం వాటి పిల్లలు అయితే శుభ్రంగా తినేసినాయి. అవి ఆకలితో ఉన్నట్టున్నాయి. మా బుడ్డగాడు కూడా తెల్లాయి. సాంబార్ అన్నం అయితే ఏమి బుడ్డగాడు కూడా. ఇంకా సరే సాయంత్రం మా వారు వస్తే ఏదో ఒకటి తెస్తాడులే, తింటుంది అప్పుడు అని చెప్పేసి ఇంకా గమ్ముగా అయిపోయినాను. అక్కడ పెట్టాను, ఆకలేసినప్పుడు తింటుందిలే అదేను అని చెప్పేసి. పిల్లలు మాత్రం శుద్ధంగా తినేసాయి. బాగా ఆడుకుంటా ఉంటాయి. మా వాటి ముందుకు వచ్చేసి చాలా క్యూట్గా ఉంటాయి ఈ పిల్లలు. మా వాటి ముందే కదా నేను చెప్పాను కదా, మా బ్యాక్ సైడ్ ఒక హౌస్లో వాళ్ళు 7 పిల్లలు మొత్తము. అప్పుడప్పుడు ఒక 3-4 అలాగ మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇవన్నీ ఈవినింగ్ బట్టలు మార్నింగ్ ఉతికేసి ఉన్నాను కదా, అవన్నీ తీసి మడతేసి మా బుడ్డగాడు ఇంక ఎక్కడ ఉండడు అనమాట. మంచాల మీద మా కాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉంటాడు. ఏ పని చేసినా దానికి పాపం ఊసిపోదు. బయటకు వెళ్ళని పంపించాను నేను. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాలు, కొంచెం వైరస్ ఎక్కువ ఉంటుంది బయట కుక్కలకి. ఈ వర్షాలు లేకుండా ఎండలు కాసేటప్పుడు బయటకు వదిలినా కొంచెం మేలు, కానీ ఇలాంటప్పుడు వైరస్లు వస్తాయి ఎక్కువ అని చెప్పేసి నేనైతే వదలను. అది వదలమని పాపం ఏడుస్తుంటుంది. అయినా దాని గురించి ఇంకా మేమే కాబట్టి మా చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అది నేను ఇంకా బట్టలన్నీ మడతేసి స్నానం చేసి పూజ ఇవి చేసే లోపల మా వారు వచ్చేసరికి 8:30 అలాగైపోయింది అనమాట టైము. ఇంకా దాని ఆనందం, ఇంకా అసలు మా వారు వచ్చిందంటే దానికి ఆనందం అంటే ఆనందం అనమాట. ఇంకా రేపటికి నేను అది ఇడ్లీ పిండి కలిపి పెట్టాను. రేపు ఇడ్లీ పెడదామని. సాంబార్ కూడా ఎలాగో ఉన్నది. ఇది మొత్తం ఈరోజు లాగైతే అంతా ఇంకా ఈవినింగ్ నేను అంత భోజనాలు చేసి సర్దుకునేసరికి 10 అయిపోయింది ఈరోజైతే. ఇదేనండి ఈరోజు లాగు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.